ఇంకా కాదమ్మా, ఇంకా కాదు. అన్ని వెహికల్స్ వెనకాల చాలా ఉన్నాయి. ప్రాబ్లం ఉంటుంది చెప్పుకోవాలంటే. ఎందుకంటే మళ్ళీ అన్ని వెహికల్స్ తిరగాలంటే చాలా టైం పడుతుంది మనకు. కాన్వాయ్ అంతా ఉంది కాబట్టి కొద్దిగా ఎన్నికమండి. ఈ వెహికల్ కొద్దిగా ఎన్నికండి, కొద్దిగా ఎన్నికి బ్యాక్ అన్నది. ఇంకా పబ్లిక్ అంతా ముందుకు వస్తారు. కొంచెం ఎన్నికళ్ళు. ఆ వెహికల్ కావాలంటే కొంచెం ఎన్నిక ముందుకు ఎన్నికరండి. బైక్ వ్యాన్ కొంచెం ఎన్నికళ్ళు, ఎన్నికళ్ళు. ప్రచారం డాన్సర్ కొంచెం జరగండి. వ్యాన్ వెనక్కి వస్తుంది. సౌండ్ కొంచెం వెనక్కి తీసుకోండి. అలాగే స్ట్రైట్ వెనక్కి వచ్చాడు. 4 అడుగులు వెనక్కి రండి. ఎట్లా ఓకే సౌండ్ అని ఓకే. కొద్దిగా చూడు మేము చూపిస్తే అందరూ చూడు. పక్కకు జరగాల రా, రైలు రికార్డ్ అవ్వాలి కదా. సౌండ్ ఆన్ కొంచెం దగ్గర ఎన్నికళ్ళు. దయచేసి సౌండ్ ఆన్ డాన్సర్ జరగండి. వ్యాన్ వెనక్కి వస్తుంది. ఇంకా కొద్దిగా కూర్చుంది కదా. కొంచెం ఎన్నికల్లో బ్యాక్ కూడా చూసుకోండి. ఓకే పెట్టింటే బాగుంది. వాడు ఇట్లా సైడ్ పెట్టేస్తున్నాడు రావడం ఇట్లా. అందరికీ నమస్కారాలు. నేను ఈరోజు రామకుప్పం వచ్చినప్పుడు బాగా రాత్రైనా ఎవ్వరు కూడా వదిలిపెట్టకుండా ఇంత రాత్రైనా పెద్ద ఎత్తున ఉన్నారంటే దీనికి మనస్ఫూర్తిగా గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయరెడ్డి గారు, గౌరవనీయులు మున్సాం గారు, పట్రనారాయణ గారు, అదే మరిగా వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా యువ సోదరులు చూస్తున్నా చాలా ఉత్సాహంగా వచ్చారు. అలాంటి యువతకి, మా తెలుగింటి ఆడపడుచులకు అందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను చాలా సార్లు రామకుప్పానికి వచ్చాను, ఇక్కడనే మీటింగ్లు పెట్టాను. కానీ ఈ రోజు పెట్టే మీటింగ్ ఒక ప్రత్యేకత ఉంది. దానికి కారణం ఈ దుర్మార్గమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే, నేను కుప్పం నియోజకవర్గానికి ఎప్పుడూ వస్తూనే ఉన్నాను. 7 సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కుప్పం మీద ఎగిరేది తెలుగుదేశం పార్టీ జెండాని. మీ గుండెల్లో పదిలంగా ఉండేది తెలుగుదేశం పార్టీ జెండా. అలాంటి కుప్పం గడ్డ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు వేసే పిచ్చి చేష్టలు చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా శాంతికి
ఎప్పుడు కూడా ఉంది. నేను ఎప్పుడు ప్రపంచంలో చెప్పేవాడిని. నేను గర్వపడుతున్నా. కుప్పంలో మంచి ప్రజలుండే ప్రదేశం కుప్పం. శాంతికి మారు పేరు మా కుప్పం నియోజకవర్గాన్ని. ఒకప్పుడు నేను ఇంకొక మాట కూడా చెప్పేవాడిని. ఏ నియోజకవర్గం అయితే పోలీస్ స్టేషన్కు ప్రజలు పోరు, ఏ నియోజకవర్గం అయితే కోర్టు పోకుండా ప్రజానికి ఉంటారు, అక్కడ చాలా ఆనందంగా ఉంటారు, ఇబ్బందులు ఉండవని ఎప్పుడు చెప్పేవాడిని. అలాంటి మన నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ అయ్యింది చూశాను, రాజశేఖర్ రెడ్డి చూసి అందరినీ చూశాను. కానీ మొట్టమొదటిసారిగా కరుడు గట్టిన నేరస్తులు ప్రభుత్వంలో ఉంటే ఏం జరుగుతుందో అదే జరుగుతామని చెప్పడం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 13వ సంవత్సరం 14వ సంవత్సరం అపోజిషన్ పార్టీ లీడర్ గా పనిచేస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేనే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ గా ఉన్నా. అలాంటి నేను నా నియోజకవర్గానికి వస్తే, నా ప్రజలకు చూడడానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు నా మీద కూడా దాడి చేయాలనుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడంలా. ఈ రోజు నేను నాది Z+ కేటగిరీ, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అంటే Z+ కేటగిరీ అంటే నేను ఈ ప్రాంతానికి వస్తున్నానంటే ముందుగానే DSP వచ్చి మొత్తం కూడా అక్కడంతా శాంతి భద్రతలు అన్ని చూసుకొని ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకునే బాధ్యత వాళ్ళందరి పైన ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. అలాంటి తమ్ముళ్ళు నాకు అర్థమైంది మీ ఆవేదన. పోలీసులు కూడా కొంతమంది లాలోచి పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు. ఇంకో పక్క ఈ రోజు జరిగిన సంఘటన మీరు చూస్తే కుళ్ళబల్లో మన మీటింగ్ పెట్టుకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి జెండాలు నాటుతాడు, ఫ్లాగులు కడతాడు. అంటే ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నా అంటే వేరే పార్టీలు ఎప్పుడు రారు అక్కడికి. అది పోలీసుల బాధ్యత. అంటే 2 పార్టీలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు కొట్టుకుంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. కనీసం అలాంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ పోలీసులకు లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే మాట, అంటే నేను నా నియోజకవర్గానికి రావడం తప్ప తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద దాడి చేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నేను భయపడి పారిపోవాలా? నేరస్తులకు భయపడాలా? రౌడీలకు నేను భయపడాలా? నా జీవితంలో ఎప్పుడన్నా రౌడీలకు భయపడ్డానా? కానీ ఈ రాష్ట్రంలో కరుడు కట్టిన రౌడీ ఉన్నాడు, కరుడు కట్టిన నేరస్తున్నాడు, ఆర్థిక ఉగ్రవాది పరిపాలిస్తున్నాడు. అందుకనే అనుకుంటున్నారు నన్ను భయపెడితే అడ్డం ఉండదనుకుంటున్నారు. కానీ నన్ను భయపెట్టడం వీళ్ళ తాత వల్ల కూడా కాదు, వీళ్ళ నాన్న వల్ల కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజల కోసం బ్రతికా, ప్రజల కోసం పనిచేస్తున్నా. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, నిరంతరం ప్రజలతో ఉన్నా. అలాంటి మీద నా మీదనే చిన్న చిన్న చోట మోట వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్నా, ఇది పోలీసు వైఫల్యం అవునా కాదని అడుగుతున్నా. రేపు తిరిగి మన మీదనే కేసులు పెట్టడం నేను చూస్తా. ఎంతమంది పైన కేసులు పెడతారని నేను చూస్తా. అవసరమైతే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టండి, మీరు రాజకీయం చేయండి. అంటే మీ ఉద్దేశం నేను రాకూడదు, నేను ఎక్కడా మాట్లాడకూడదు, వీళ్ళ అరాచకాలు చెప్పకూడదు, వీళ్ళ బాధుడు చెప్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని నా నోరు కట్టేయాలనుకుంటున్నారు. కానీ నా నోరు కట్టేయడం మీ వల్ల కాదు, మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. నేను పేద ప్రజల కోసం వచ్చాను, మీ వాయిస్ గా నేను వచ్చాను. అంటే
మొన్న పంచాయతీ ఎలక్షన్ లో తమిళనాడు నుంచి రౌడీలను తీసుకొచ్చి పొంగునూరు నుంచి మనుషులు పంపించి ఇక్కడ రౌడీలను చేసి ఓట్లు వేయించుకొని గెలిచినంత మాత్రాన అది ప్రజలందరూ మీతో ఉన్నారనుకుంటున్నారు. అందుకే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక పైశాచిక ఆనందం, కుప్పంలో కూడా గెలుస్తారంట. పులివెందుల గెలువ నేను చూస్తాను అంటే 175 సీట్లు గెలుస్తారంట. ఏంటో 175 గెలిపించాలా అంటే ఈరోజు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయినాయి. కడాన మిగిలింది మీ ప్రైవేట్ ఆస్తులు మిగిలాయి, మీ ఇళ్లు మిగిలాయి, మీ భూములు మిగిలాయి. రేపు అది కూడా కబ్జా చేస్తే ఈ రౌడీలు అడిగే నాయకుడు కూడా ఉండకూడదు అనుకుంటున్నారు వీళ్ళంతా. ధైర్యం ఉంటే అసెంబ్లీ పెట్టాలి, ఈ సమస్యల్ని చర్చించాలి. అసెంబ్లీ పెట్టే ధైర్యం దమ్ము వీళ్ళకు లేదు. కానీ అక్కడ మాట్లాడినా కూడా బూతులే మాట్లాడతారు. ఎక్కడికి పోయినా బూతులు మాట్లాడడం ఏంటని అడుగుతున్నా. ఇంకా నిన్న మొన్న మీరు చూశారు, ఒక ఎంపీ చూశారా తమ్ముళ్ళు? నా నోటితో ఆ పేరు చెప్పను. చూశారు కదా డర్టీ వీడియో. మీరైతే ఏం చేస్తారా? అలాంటి వ్యక్తి ఉంటే మీరైతే యాక్షన్ తీసుకుంటారా లేదా? ఏం చేశాడు ఈ ముఖ్యమంత్రి? యాక్షన్ తీసుకున్నాడా? భయపడిపోయాడా లేదా? అంటే నాకు అనుమానం వస్తుంది, కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా అని. అది ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప నాయకుడు అంటాడు, డిసిప్లిన్ అంటాడు. ఏం డిసిప్లిన్ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. కడాన ఒక డర్టీ వీడియోతో ఒక ఎంపీ బయటపడితే మహిళలందరూ మాకు అన్యాయం జరుగుతా ఉంది, డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ దెబ్బతింటా ఉందని బాధపడతా ఉంటే మీ ఎంపీ పైన యాక్షన్ తీసుకునే ధైర్యం లేని బలహీనమైన ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచించండి, 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందో తమ్ముళ్ళు? ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? ఏ ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చాడు ఒక ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా, అవునా కాదా? పిల్లల్ని ఐటీ చదివించా, అవునా కాదా? ఈ రోజు వర్క్ టు హోమ్ కూడా చేస్తున్నారు. అంటే మీ ఇంట్లో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేస్తున్నారంటే అది నేను చూపించిన చొరవ. అలాంటి ఉద్యోగాలు కియా మోటార్స్ తెచ్చాను. అదే మరి హీరో మోటార్ సైకిల్ తీసుకొచ్చాను. ఏమైనా అవన్నీ పోయినా ఇప్పుడు ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్ర అంటే అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరు పెట్టుబడులు పెట్టే నాయకుడు రావడం లేదు. ఇంకో పక్కన మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈ మధ్య కాలంలో పిల్లల చదువు కోసం మేము చూశాం. ఎన్ని కథలు చెప్పాడు తమ్ముడు. అమ్మ పడి ఒడి అన్నాడు. అమ్మ ఒడి ఇస్తున్నారా? ఇప్పుడు అమ్మ ఒడికి కోతలు పెట్టాడు. 300 యూనిట్లు కరెంటు వాడితే అమ్మ ఒడి కట్టు. 2 పిల్లలుంటే అమ్మ ఒడి లేదు. ఎవరైనా కానీ ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ ఉంటే అమ్మ ఒడి లేదు. ఏమమ్మ ఒడి తమ్ముడు? తమ్ముడు అడుగుతున్నా. నాడు నేడు అన్నాడు. పెద్ద స్కూల్స్ అన్ని మార్చేశారన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? టీచర్లు లేకుండా అన్ని బడులు మూతపడిపోయే పరిస్థితికి వచ్చాయి. కడాన బడులే మూసేసి 3వ తరగతి నుంచి 4వ తరగతి నుంచి ఎక్కడికో 5-6 కిలోమీటర్లు పోయే పరిస్థితి తీసుకొచ్చారు. చిన్న పిల్లలు వాగుల్లో, వంకల్లో, కొండల్లో, అడవుల్లో పోయి చదువుకోవాలంటే చదివే మానేసే పరిస్థితికి వచ్చారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి ప్రవర్తన వల్ల కడాన పిల్లల చదువు కూడా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు అన్నింటిపైన బాధుడే బాధలు. రాజుపాలెం ఏం తమ్ముళ్ళు, ఎన్ని బాధలున్నాయి? బాధలున్నాయా లేదా రాజుపాలెంలో?
రాజుపేట రోడ్లో క్రాస్ రోడ్లో ఎన్ని బార్లు ఉన్నాయి, ఎన్ని బ్రాండీ షాపులు ఉన్నాయి, ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి? ఏం తమ్ముళ్ళు మీరంతా శుభ్రంగా ఇక్కడి నుంచి మోటార్ బైక్ వేసుకొని ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేసుకొని మీ ట్యాంకు కూడా ఫుల్ గా బార్లోకి వెళ్ళి శుభ్రంగా లోడ్ చేసుకొని మళ్ళా వస్తున్నారు. ఎవరు తెలివైన తమ్ముళ్ళు? కర్ణాటక ప్రభుత్వం తెలివైందా, ఈ పిచ్చ జగన్ రెడ్డి తెలివైనడా అని మేము అడుగుతున్నాం. అదే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొన్నటి వరకు గ్రనైట్ మొత్తం అమ్మేయాలని చూశారు. గ్రనైట్ మొత్తం అమ్మేయాలనుకుంటే నేను అడ్డం పడితే ఇప్పుడు కథలకు వచ్చి దాన్ని ఆపించా. అది ఆపిన తర్వాత తమిళనాడు నుంచి బియ్యం తీసుకొచ్చి మొత్తం అమ్మాలను కూడా తమిళనాడు ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. ముఖ్యమంత్రి గారు జాగ్రత్తగా ఉండండి, మీ బియ్యం మా రాష్ట్రం ద్వారా దొంగ రవాణా అవుతోంది, కొంతమంది ఇష్టానుసారంగా అమ్ముతున్నారని చెప్పారు. ఆయన మొత్తం చెక్ పోస్టులు పెట్టారు. ఇప్పుడు చూస్తా ఉంటే అటు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మద్యం మన రాష్ట్రానికి వస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చి డోర్ డెలివరీ వస్తా ఉంది. తమిళలో ఇంటింటికి అమ్ముతున్నారా లేదా? అమ్ముతున్నారా లేదా? అమ్మేది వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలవునా కాదా? నేను వస్తే ఈ విషయం అడుగుతాను. అడిగితే వాళ్ళ వ్యాపారం పోతుంది. అందుకే నా మీద దాడి చేస్తే నేను భయపడి పారిపోతాను. పారిపోవాలా? నేను అడుగుతున్నా, మీకు ఇచ్చేది 10,000, మీ దగ్గర దోచుకునేది ₹1,00,000. అవునా కాదా? ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎక్కువ ధరలో మన రాష్ట్రమే. మద్యం జగన్మోహన్ రెడ్డి ఓన్ బ్రాండ్ నాసి రకం ₹60 ఎంత తమ్ముళ్ళు, ఇప్పుడు ₹250. అది తాగితే ఎక్కడికి పోతారో తెలియదు, పైకి వెళ్తారు. అందుకే మీరు తెలివైన వాళ్ళు కర్ణాటక బ్రాండ్ తాగుతున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జగన్మోహన్ రెడ్డిది, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనది, రీటైల్ షాపులు ఆయనవే. అక్కడ క్యాష్ అండ్ క్యారీ, నో ఆన్లైన్ పేమెంట్. ఎందుకంటే అక్కడ పే చేస్తే మళ్ళా పట్టుబడతారు కాబట్టి డబ్బులు ఇస్తేనే మీకు ఇవన్నీ పనులు అక్కడ మద్యం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది మొత్తం దోపిడీ అవునా కాదా? ఒక వ్యక్తిని దోపిడీ చేయడం న్యాయమని మేము అడుగుతున్నా. నిన్నే ఢిల్లీలో ఒక మద్యం స్కామ్ వచ్చింది. దానికంటే పెద్ద స్కామ్ మన రాష్ట్రంలో జరిగిందా లేదా? దీనిపైన యాక్షన్ తీసుకోవాలా లేదా? నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారా మీరు ఎవరున్నా? ఉప్పు పప్పు అన్ని పెరిగిపోయినాయి కదా. ఓకే, ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఇంకో పక్క రైతుల గిట్టుబాటు ధర వస్తా ఉందా? టమోటా ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు? ₹2, ₹3? ₹2. అంటే టమోటాకు ధర లేదు, ఏ పంట పండించినా ధర లేదు. వంట నూనె ఆకాశాన్ని అంటే పరిస్థితికి వచ్చింది. అన్ని ధరలు పెరిగిపోయినాయి. అంటే ఒకటి కాదు, ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల పేదవాళ్ళు చితికిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఎవరైనా పేదవాడు ఈ 4 ఏళ్లలో కిల్లు కట్టాడా తమ్ముళ్ళు? కట్టే పరిస్థితిలో ఉన్నారా? ఇసుక ధర ఎంత ఉంది? ట్రాక్టర్ ఇప్పుడు 4,000 అవునా కాదా? 5,000, 4,000. నేనున్నప్పుడు ఎందుకు ఇచ్చారు తమ్ముళ్ళు? ఫ్రీగా తీసుకోమన్నారు. ఎక్కడ వాగున్నా ఆ వాగులో ఇసుక కావాలంటే ఫ్రీగా తీసుకోమన్నాం. అలాంటిది ఈరోజు సిండికేట్లు పెట్టి మీ ఇష్ట ప్రకారం ఇచ్చి దోచుకునే పరిస్థితికి వచ్చారు. సిమెంట్ రేటు పెరిగిందా లేదా? ఇప్పుడు దానికి కారణం ఎవరు? భారతీయ సిమెంట్ అవునా కాదా? అంటే నీ సిమెంట్ ధర పెంచుకోవాలి, నీ పేపర్ ధర పెంచుకోవాలి. అలానా సాక్షి పేపర్ బలవంతం
రూపాయలు ఇవ్వాలంట. అంటే ఈ ముఖ్యమంత్రిని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మామూలు వ్యక్తి కాదు. కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాది ఈ ముఖ్యమంత్రి. వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు కొట్టేశాడు. మీరు ఏమారారు. ఇప్పుడేం చేశారు? దానిపైన 11 సిబిఐ ఛార్జ్ షీట్లు వేశారు. 8, 9 ఈడీ ఛార్జ్ షీట్లు వేశారు. జైలు కూడా ఇచ్చాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? మళ్ళీ మొత్తం 60 డబ్బులు తీసుకున్నాడు, జైలుకు పోయాడు. ఇప్పుడు ఆ కంపెనీలే హస్తగతం చేసుకుంటున్నాడు. మొదటి కంపెనీ ప్రారంభమైంది హిందూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఆ రోజు నేరాల్లో ఆ కంపెనీ కూడా ఉంది. సహ నిందితుడిగా ఆ హిందూ ప్రాజెక్ట్ ఎండీ కూడా ఉన్నాడు. ఇప్పుడేం చేశారు? దానికి 8,500 ఎకరాల భూమి ఉంది బెంగళూరు దగ్గరలో, హిందూపూర్ లో. ఎకరా 2 కోట్లు వేసుకుంటే 17,000 కోట్ల రూపాయల ఆస్తి. ఆ కంపెనీ దివాలా తీసిందని ఎన్సీఎల్టీకి పెట్టి తద్వారా ఆ కంపెనీని నిశ్చయించుకుంటున్నారు. తమ్ముళ్ళు, ఆ కంపెనీని ఈరోజు మీరు చూస్తే మొత్తం 500 కోట్లు కొట్టేయాలని ఒక ఇది పెట్టారు. ఆ కంపెనీ ఎవరిని తెలుసా? జగన్మోహన్ రెడ్డి మేనమామ, వీళ్ళ తల్లి యొక్క తమ్ముడు. అతను ఈరోజు కమలాపురం ఎమ్మెల్యే. ఆయన పేరుతో మొత్తం టెండర్ పెట్టాడు. ఆ కంపెనీ ఆస్తి ఎంతంటే 20 కోట్ల టర్న్ ఓవర్. 20 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కంపెనీ 500 కోట్ల ఆస్తి కొని హక్కుందా తమ్ముళ్ళు? 500 కోట్లు డబ్బులు కట్టాలి, కానీ దాని విలువ 20,000 కోట్లు. ఇది మోసం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరి డబ్బులు అడుగుతున్నా? ఇది ప్రజల డబ్బులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీన్ని మనం అడిగితే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పడు, ఎదురుదాడి చేస్తాడు. నేను అడుగుతున్నా, ఇది సాక్ష్యాలతో సహా ఉంది. మీరు ఈరోజు చూస్తే మీ మేనల్లుడు, మీ మేనమామ మొత్తం హస్తగతం చేసుకోవడానికి ఆయన కంపెనీ పెట్టి, ఆయన ఒక బినామీగా పెట్టి ఇంత పెద్ద ఆస్తి కొట్టేయాలనుకుంటున్నాం. ఇది అవుతానే వ్యాన్ పెట్టుకొస్తారు. అదొక 16,000, 18,000 ఎకరాల భూమి. అంటే అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ ఆర్జన్ని దాన్ని సక్రమం చేసుకునే పరిస్థితికి వస్తున్నాడు. అంటే ఇవన్నీ జరిగితే ఎవరికి నష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవి అడిగితే మనమే దాడులు చేస్తాడు. ఇది అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఈ ఊర్లో కూడా చూస్తున్నా, రామకుప్పంలో ఇంటి పట్టాకి ఎంత తమ్ముళ్ళు రేటు? ఎంత? ₹1,00,000. ₹1,00,000 ఒక ఇంటి జాగాకు. ఏం చెప్పాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకెవరు చేస్తారు తమ్ముళ్ళ పని? అంటే పై నుంచి కింద వరకు ఒక ఇది పెట్టేశారు. ఎక్కడికక్కడ దోపిడీ రాజ్యం. నేను అందుకని ఇప్పుడు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరే నీళ్లు రావాలని రాత్రింబగళ్ళు పనిచేశాం. అందరే నీవా ప్రారంభించిన నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. దాన్ని పూర్తి చేయడం కోసమే కంకణం పెట్టుకొని పనిచేసింది నేను. ఆ నీళ్లు రామకుప్ప వరకు వచ్చాయి. 615 కోట్లు శాంక్షన్ చేశారు. మనం ఉండుంటే 3 నెలల్లో పని పూర్తయి పాలా రివర్కి లింక్ అయ్యేది. అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఈరోజు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పులివెందులకు నేను నీళ్లు ఇచ్చాను. కుప్పానికి నీళ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి మీనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే రామకుప్పం పక్కన ఎయిర్పోర్ట్, విజయలాపురంలో ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి 100 కోట్లు శాంక్షన్ చేశాం. ఆ విజయలాపురం ఎయిర్పోర్ట్ వచ్చుంటే ఇక్కడి నుంచి కూరగాయలు కానీ పళ్ళు కానీ విదేశాలకు ఎగుమతి చేయాలంటే డైరెక్ట్ గా ఫ్లైట్స్ లో కార్గోలో మనం పంపించేవాళ్ళం.
ఎవరన్నా రావాలన్నా రాకపోకలు ఈజీగా ఉండేటివి. దాన్ని పుంజం కట్టుకున్నాడు. ఇంకో పక్క కుప్పంలో 100 కోట్ల రూపాయలతో 1+3 హౌసింగ్ కోసం శ్రీకారం చుట్టాను. దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఇంకో పక్క పాలారు మొత్తం చెక్ డ్యామ్లు కట్టడానికి, కింద ఒక ప్రాజెక్టు కట్టడానికి 250 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఇంకో పక్క రెస్కోని ట్రాన్స్కోలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం 1350 కోట్ల రూపాయలు కుప్పానికి ఇస్తే అన్ని క్యాన్సిల్ చేసి నిన్న ఒక 60 కోట్ల రూపాయలతో ఒక జీవో ఇష్యూ చేశారు. కొత్తగా కుప్పం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి దానం చేస్తాడంట. నేను అడుగుతున్నా, నీ దానం మాకు అక్కర్లా. ఆ 1350 కోట్లు ఇవ్వండి, ఆ పనులు పూర్తి చేయండి. మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కుప్పానికి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేసి నెంబర్ 1 గా చేస్తాం. మీరెప్పుడొచ్చినా అపోజిషన్ పార్టీస్ వస్తే కుప్పం పైన సీత కన్నేశారు. ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా, మెడికల్ కాలేజ్ వచ్చినా, పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చినా, ద్రవిడ యూనివర్సిటీ వచ్చినా అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చాం. చంద్రగారి పనిలో మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. మొత్తం రైతులకి 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 ఎకరాకి ఇచ్చారా? ఇప్పుడు 6 కొడవల నుంచి ట్రాక్టర్ వరకు మొత్తం సబ్సిడీతో ఆధునికమైన యంత్రాలు వ్యవసాయానికి ఇచ్చాం. ఈ రోజు 1 రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఉందా గిట్టుబాటు ధర? ఎక్కడా లేదు. చేతిగాని పనిలో ఒక ఉదాహరణ, నేను ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా కూరగాయలు పండించి అవన్నీ తిరుమలకి వేరే రాష్ట్రాలకు పంపిస్తే మన ప్రభుత్వం పోయిన వెంటనే తిరుమలకు కూరగాయలు బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారని అడుగుతున్నా. ఎందుకు కుప్పం మీద ఇంత కోపం అని అడుగుతున్నా. ఇంత ఖర్చు ఎందుకని అడుగుతున్నాను. సమాధానం చెప్పే పరిస్థితులు వీళ్ళు లేరు. అదే మరి సొసైటీకి 14 కోట్ల రూపాయలతో టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి, కోల్డ్ స్టోరేజ్ ఒకటి శాంక్షన్ చేశాను. ప్యాకేజింగ్ యూనిట్ కూడా తీసుకొచ్చాను. అవన్నీ క్యాన్సిల్ చేసేశాను. అంటే కుప్పం బాగుపడితే వీళ్ళు చూసి ఓర్వలేకపోతున్నా. ఈ రోజు ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు 1 రూపాయి మైనారిటీ సోదరులకి ప్రభుత్వం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 రూపాయి ఇవ్వలేదు. విదేశ విద్య కూడా క్యాన్సిల్ చేశారు. రంజాన్ తోఫా పోయింది. అదే మరిగా ఆడపిల్లలకు ఇచ్చినటువంటి పెళ్లి కారుకు పోయింది. అన్ని పోయినాయి. కడాన అన్న క్యాంటీన్ కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నా క్యాంటీన్ పెట్టి ప్రజల సహకారంతో 90 రోజులుగా పేద ప్రజలకు 1 పూట అన్నం పెడుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్లుండే అభిమానం, ప్రేమాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే మరి మైనారిటీ పైన దాడులు పెరిగిపోయినాయి. ఆస్తులు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే 5 కోట్లు చూశారు. ఒక మైనారిటీ సోదరు ఆస్తి 3.5 ఎకరాలు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో కుటుంబం 4 కలిసి సామూహిక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడే నేను మాట్లాడేవాడిని. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 2 పాడి ఆవులు ఇస్తారని చెప్పాను. దానివల్ల చాలా వరకు అభివృద్ధి అయింది. ఈ రోజు 5-6 డైరీలు వచ్చాయి. ప్రతి ఒక్క ఇంట్లో 2, 3, 4 ఆవులు పట్టుకున్నారు. 10 రోజులకు ఒకసారి వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా హెరిటేజ్ పెట్టించాను. తర్వాత అన్ని కంపెనీలు వచ్చాయి. ఈ రోజు మీరు చూస్తే అది ఆధారమైంది. ఆ రోజు ఆవుల కోసం నేను సైలేజ్ ఇప్పించాను. దానికి కావాల్సిన పౌడర్ కోసం అదే మరి కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇప్పించాను. ఇప్పుడు అవన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. కడాన అమూల్ డైరీ పెట్టి బలవంతంగా పాలు పోయమంటున్నారు.
మీరెవరు చెప్పడానికి అడుగుతున్నాను. ఎందుకు ఆ 3 డైరీ పైన మీకు ముద్దలు అడుగుతున్నాను. ఏదో గుజరాత్ కంపెనీకి ఇవ్వాలని గుజరాత్ కంపెనీకి ఇచ్చడం కోసం బలవంతంగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ కంటే బెటర్ గా ఇచ్చినా అది నచ్చదు. అదే చదువులో చూడండి, పొంగునూరు పుడింగ్ ఉన్నారు, ఆయన కూడా ఒక డైరీ ఉంది. ఆ డైరీలో రాష్ట్రం అంతా 35 రూపాయలు ఇస్తే చదువులో మాత్రం ఇచ్చింది 18 రూపాయలు, 19 రూపాయలు. మన చల్లాబాబు అనే ఒక వ్యక్తిని ఇన్ఛార్జ్ పెడతాను కానీ ఆయన ఇదంతా కూడా ఎక్స్పోజ్ చేసి పోరాడితే విధి లేని పరిస్థితిలో పాల రేట్లు పెంచారు. అంటే ఏ విధంగా వీళ్ళు బలవంతంగా దౌర్జన్యాలు చేసి ప్రజల ఆస్తుల్ని ప్రజల శ్రమలతో వస్తున్నారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలున్నాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. ఏదో మళ్ళా రౌడీని చేస్తారంటే భయపడితే మాత్రం భయపడతారా తమ్ముళ్ళు? ఎవరికైనా ప్రీక్తనం ఉందా? మనం మంచికి మారు ఎప్పుడు రౌడీని చేయాల. అవతల వాడు రౌడీని చేస్తా ఉంటే పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడితే అది పులిగా తయారవుతుంది. అదే మీరు తయారు కావాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రోజు మళ్ళా 3 నెలలకు ఒకసారి నేను వస్తున్నా, మీ కష్టాలన్నీ చూస్తున్నా. అవన్నీ కూడా నేను ఎక్కడికక్కడ మీరు ఇచ్చిన పిటిషన్ రాసుకుంటున్నాను. గవర్నమెంట్ పంపిస్తున్నాం, గట్టిగా పోరాడతాం. అన్ని కూడా నేను లెక్క పెట్టుకుని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 నెలల్లో అన్ని పనులు చేసే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మళ్ళా ఇండస్ట్రీ తెచ్చుకుంటాం, ఐటీ కంపెనీలు తీసుకొస్తాం, మన యువతకు ఉద్యోగాలు ఇస్తాం, మళ్లీ అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరి ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇదే మరి చేస్తాం. ఇప్పుడు ఇంటింటి పోయి చెప్తున్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మనం వస్తానే సంక్షేమం ఆగిపోతుందని. ఆగదు. మీ మాదిరిగా అప్పులు చేయం. ఈరోజు మీరు చూస్తే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పుంటే అది ఇప్పటికి 8 లక్షల కోట్లు అయింది. రేపు ఎల్లుండో 10 లక్షల కోట్లు అవుతుంది. అంటే 10 లక్షల కోట్లు అప్పంటే ఎవరు కట్టాలి? మనమే కట్టుకోవాలి. ఇలాంటివన్నీ రాష్ట్రాన్ని దివాలా తీపించారు, విధ్వంసం చేశారు. మళ్లీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఇంకొక 20 ఏళ్లు పడుతుంది. అయినా తెలుగుదేశం పార్టీకి ఆ ధైర్యం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ ధీమా ఉంది. తప్పకుండా అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేసుకుంటూ, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, సంక్షేమం దీనికంటే భిన్నంగా ఇస్తాం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని మరొకసారి హామీ ఇస్తూ, మన తమ్ముళ్ళ ఉత్సాహం చూస్తే ఆ అబ్బాయిని ఆకాశంలో కట్టేశాం. చాలా సంతోషం. ఏది ఒకసారి మైకి కొన్ని 1 or 2 మైకి మైక్ ఎవరు కూడా మైక్ ఇస్తారు. మీరు కూడా మాట్లాడారు. ఒక రండి. పట్టు పురుగులో కేజీకి 50 రూపాయలు సింపుల్ తీసుకోండి. తీసేసారు. ఇప్పుడు రైతులు అత్తవాళ్ళము మన జగన్ వద్ద కరెంట్ వద్ద సౌట్ అంతా ఏమీ లేదు సార్. ఇప్పుడు మేమేం చేస్తాం? ఇప్పుడు ఏం చేద్దాం? మనం జగన్ మనం జగన్ సీట్ దింపేయాలి. మనము ఎప్పుడు 2024 ఆయన 170 వస్తాయన్నాడు. మన కుప్పం కూడా ఆయనకే వస్తుందన్నాడు. సార్ వదిలించుకో. మిమ్మల్ని సీఎం చేసే వరకు నేను నిద్రపోయాను. సీఎం చేసే వరకు మేము నిద్రపోయాను. 1000 మొదలు కష్టపడతాము. 1000 మొదలు కష్టపడి మీరు సీఎం చేసే వరకు
మిమ్మల్ని బెదిరిస్తే భయపడాలి. ఎన్ని కేసులు బట్టి సార్ 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 ఎన్ని ఉండమా ఒక్క నిమిషం మాట్లాడు సార్ ఎన్ని కేసులు పెట్టి మేము భయపడదు. మేము పుష్ప తిక్కేదలేదు. మాట్లాడే నువ్వు మాట్లాడు బాబు నువ్వు మాట్లాడు ఫ్రీగా మాట్లాడు. మీరు సీఎం అయ్యే వరకు మేము తెగేలా మేము పుష్ప అందరూ పుష్ప మనకి పౌరులంగా మనకి మద్దతు ఇస్తాం సార్. మీరు సీఎం అయ్యే వరకు మేము తెగేలా మా పంచాయతీ మేము గ్యారెంటీ మేము గెలిపిస్తాం సార్. గ్యారెంటీ మీరు సార్ సినిమానే సార్ ఒకే ఉంది సినిమా సార్ ఒకే ఉంది ఉండే ఒకే ఉంది సార్. మా రోజు మేము పట్టుకుని మేస్తాం సార్. కేజీకి 50 రూపాయలు ఇస్తాం. వాష్ అవుట్ అంతా మేము యాదవ్ పోయినా మీరు ఉన్నప్పుడు 50 రూపాయలు ఇస్తాం. ఏమి లేదు, చెట్టుకి సబ్సిడీ లేదు, మాకు సబ్సిడీ లేదు, ఏమీ లేదు. మొత్తం వాష్ అవుట్ చేయడం టిప్పు లేదు సార్. అది ఒకే 10,000 కడితే ఎకరాకి ఇస్తా ఉంటాయి. మీరు ఇప్పుడు 10,000 50,000 కట్టారు వచ్చాయా? ₹1,00,000 కట్టాలి. ఇప్పుడు ₹1,00,000 కట్టే ఒక ఎకరాకు వస్తుంది. ఏం సార్ లేదా 50,000 మేము కళారమ్మా మీరంతా కూడా సార్ చెప్పండి. మీరు రేపు వినాయకుడికి పూజ చేయాలన్నా డబ్బులు కట్టాలి. రూపాయలు కట్టాలంట. ఎంత గొప్పడైతే రేపు ముస్లిమ్స్ మసీదు పోయి నమాజ్ చేయాలన్నా మీరు కూడా శుల్కం కట్టాలి. ఇలాంటి ఉన్మాది భాషలు ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. మైక్ మన ఊర్లో రేషన్ పెట్టాలంటే ఏంటి కట్టాల్సింది, మొత్తం కట్టాల్సింది. కట్టకపోతే ఏం చేసి కేసే. ఓకే గుడ్. ఓకే ధైర్యం కూడా నందుగా ఉంటాం. ఓకే థ్యాంక్ యూ మా. ఇంక మైక్ ఎవరికి వాళ్ళకి ఎవరికైనా ఒకరికి ఆ తమ్ముడికి మైక్ ఎవరు పెట్టు. లేడీస్ కంటే ఒకసారి మైకి మాట్లాడారు. ఉండమా ఒక నిమిషం అండి. నువ్వు మాట్లాడే ఆవిడికి మైక్ స్కూల్ పిల్లలకు పాటలు ఉండేది మనకు చెప్పింది. ఏమి రోజు స్కూల్ పంపించడం ఒకే పాటలు సార్. రోజు కొంటనే ఉంటాము. వాళ్ళు ఒకే ముక్కు రాసుకోలేదు, ముక్కు నేర్చుకోలే. వాళ్ళు ఏంటి టీచర్లు, ఏంటి స్కూల్లో, ఎందుకు స్కూల్లో. అందుకే నాదే లేదు. అందుకే తమ్ముడు తమ్ముడు మైక్ మహిళకి మహిళకి మైక్ ఇచ్చేసి ఆవిడకి ఇవ్వాలి. మైక్ ఆవిడకి ఇవ్వాలి. వాళ్ళని ముందు ఆవిడకి నా మాట నాకు ఇచ్చి. ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడే వచ్చాను. మక్కూరులో కూడా మాట్లాడారు. ఒక్క సెకండ్ తల్లి మాట్లాడితే పేదవాళ్ళందరూ కూడా పిల్లల్ని స్కూల్లో పంపిస్తే చదువు చెప్పడం లేదు. స్కూల్లో టీచర్ లేడు. ఒకవేళ వీలైతే స్కూళ్ళని కలిపేసి 3-4 కిలోమీటర్లు నడవాల్సి వస్తా ఉంది. పేద పిల్లలు ఎక్కడ లేని ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లో కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. అదే మన తుగ్లక్ పరిపాలన, మన జలగన్న పరిపాలన. మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడమా తల్లి, మాట్లాడమా, మాట్లాడు. దగ్గర పెట్టుకో, మైక్ పెట్టుకో. ఓకే తల్లి, గుడ్. ఓకే మా ఇంక వదిలేయండి. ఒక్క నిమిషం మాట్లాడు. యూస్కి ఒకసారి మైక్ ఇవ్వండి. మాట్లాడు. వర్షం పడుతుంది, వర్షం పడుతుంది చేసి ఇల్లు సెట్ చేసుకుంటున్నాం సార్. ఏది ఇంటి స్థలాలు సార్.
దానికి కబ్జా చేయాలి సార్ మీ దృష్టికి తీసుకొచ్చినాం సార్ 3 నెలలకు ముందు దాన్ని హైకోర్టులో వేయమన్నారు సార్ మేము హైకోర్టులో వేస్తే ఈ స్టే ఇచ్చిన కూడా దాని అక్రమ కట్టడం చెప్పాలి సార్ వాళ్ళు అవును సార్ వైసీపీ నాయకులు సార్ ఎక్కడ ఇక్కడ సార్ కొట్టం పక్కన సార్ మీరు నాకు ఇవ్వండి, నేను ఏం చేయాలి చేస్తాను. ఇచ్చినాను సార్ మీకు 3 నెలలకు ముందే ఇచ్చినాను సార్ కోర్టు హైకోర్టులో స్టే ఇస్తారు మా ఫేవర్గా అయినా కూడా అంత అక్రమంగా కట్టడం పెడతాం సార్ వాళ్ళు మీరేం భయపడక్కర్లో హైకోర్టు చేస్తే కంటపడికండి. అంటే నేను మా అడ్వకేట్ పెట్టి చేద్దాం. సార్ స్టే కూడా ఇచ్చినా సార్ మాకు హైకోర్టు అదే మా స్టేలో వాళ్ళు ఏం చేయలేరు. ఏదైనా అయినా కూడా ఎర్రీసి తహసీల్దార్ 3 నెలల నుంచి తహసీల్దార్ రామకృష్ణ లేకుండా అక్రమంగా కట్టడం మీకు ఏం కాదు, నాకు ఆ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి నేను మాట్లాడతాను. ఓకే. యువతకు ఒకరికి ఇవ్వండి, యువతకు ఒకరికి ఇవ్వండి. ఎవరికైనా యూత్ తమ్ముడు సార్ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు 3,000 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలతో పాటు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటలు చెప్పారు కానీ ఇంతవరకు ఏం చేసింది లేదు. ఒక ట్రిప్ లేదు, అగ్రికల్చర్ ఇన్సెంటివ్ లేదు, బ్లీచింగ్ పౌడర్ కానీ కెమికల్స్ కానీ ఏమి లేదు. ఇంతవరకు ఏమీ లేదు సార్. అదేవిధంగా అధికారంలో రాకముందు 1 లీటర్కి 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారని చెప్పి ఊతులు పెట్టేస్తారు. ఓ అని నాశనం అంతా ఊతులు పెట్టారు. ఇక్కడ మా అందరికన్నా బాగా చెప్పావా? ఇన్సెంటివ్ సార్ సార్ ఇన్సెంటివ్ విషయానికి వస్తే 1 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తారు కానీ ఇంతవరకు 1 రూపాయలు ఇస్తారు. మీరు ఏదైతే వచ్చిందో అదే మాత్రమే వచ్చింది సార్. 2 ఏళ్ళ నుంచి రాలేదు సార్. అంతా మోసం సార్, సర్వ మోసం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకటి మాటలు చెప్తారు, మాట్లాడతారు, మోసం చేస్తారు తప్ప ఏమీ ప్రయత్నం లేదు సార్. ఓకే, మా ధైర్యంగా ఉంటే నువ్వు చెప్పింది వాస్తవం, దానిపైన బయట చేయాలి. ఓకే తమ్ముడు, మాట్లాడు, మాట్లాడండి. అది చేస్తాం, దగ్గర పెట్టుకో.